నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి. పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ప్రజలు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఒక అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మేడిగడ్డ కుంగిపోవడం, అన్నారం బ్యారేజ్ కి సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేకపోతే సుందిల్లాకి సంబంధించినటువంటి బ్యారేజ్ అంశం కానివ్వండి, లేకపోతే లక్ష్మీ పంప్ హౌస్ లకు సంబంధించిన మునిగిపోయేటటువంటి అంశం మళ్ళీ తెరపైకి వస్తున్నది. దాదాపు కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ పేరిట 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్ మనం అందరం కూడా చూసినాం. సో ఇప్పుడు అవసరం లేదు, ఆ రీడిజైన్ చేయాల్సినటువంటి ఆ కథ అవసరమే లేదంటే లేదు రీడిజైన్ చేయాల్సిందే, మార్పులు చేర్పులు చేయాల్సిందే, అది ఆడగడితే మంచిగుంటుంది, ఇది ఈడగడితే మంచిగుంటుంది అని చెప్పి విచ్చలవిడిగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. 2019లో 18లో ఆ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ డిజైన్ చేసి కడితే ఓపెనింగ్ 19-20లో చేసిన, నాకు తెలిసి 2000 ఏదో 14-15 ఆ ప్రాంతంలో ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. అది వచ్చేసి 1918 ప్రాంతంలో ఓపెన్ చేస్తే 2023కి వచ్చేసరికి మొత్తం కుంగిపోయేటటువంటి దశకు వచ్చింది. అంటే కేవలం 3.5-4 సంవత్సరాలలో మేడిగడ్డ బ్యారేజ్ అతలాకుతలమైనటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. పిల్లర్లన్నీ క్రాక్ వచ్చింది, పిల్లర్లు ఎక్కడికక్కడ ఖతమైపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. సో ఇదే నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడికి పోయి మరి ఒక బస్ వేసుకొని పోయి అధికారానికి సంబంధించినటువంటి నేతలతో సహా, అధికారులతో సహా ఒక టీం లెక్క ఏర్పడి అక్కడ పెద్ద ఎత్తున అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేశారు. ఆ పిల్లర్లు ఏ విధంగా క్రాక్ వచ్చింది, ఏరేడా కుంగిపోయింది, ఎన్ని పిల్లర్లు ఇబ్బంది పడేటటువంటి దశకు వచ్చింది, దాన్ని ఎట్లా సెటరైట్ చేయాలో, ఎట్లా చదరాలనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా వీళ్ళంతా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేశారు. ఏ తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోయి గింత దానికే గింత వస్తురేంది, ఇది చిన్నదానికే గింత ఘోరంగా చెప్తారు, గింత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఈ చిన్న కామనే కదా అని చెప్పి మాట్లాడి, మరి చిన్న అన్నప్పుడు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎందుకు కేటాయించిన? దానికి చిన్నదే కదా, మేడిగడ్డ అనేది చిన్నదే అన్నప్పుడు బ్యారేజ్ 1,00,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టిరా కాళేశ్వరం ప్రాజెక్టులో? పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దాదాపు 8 మందికి కోర్టు నోటీస్ ఇచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు 8 మందికి పోయిన నెల 5వ తారీఖు సామాన్లు జారీ చేసి మీరు 6వ తారీఖు 7వ తారీఖు కోర్టుకు హాజరు కావాలని చెప్పి కోర్టు చెప్తే స్మితా సబర్వాల్ను మన కల్వకుంట్ల చంద్రు వీళ్ళిద్దరు కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. అట్లీస్ట్ వీళ్ళ అడ్వకేట్లను ఏమైనా కోర్టులో అటెండ్ కమ్మని చెప్పారంటే అడ్వకేట్లను కూడా వీళ్ళు పెట్టలే. ఆఖరికి వీళ్ళిద్దరు మినహాయిస్తే 6 సంబంధించినటువంటి వ్యక్తుల వాళ్ళ లాయర్లు కోర్టుకు అటెండ్ అయ్యి కోర్టులో వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పాల్సినంత కూడా వాళ్ళు చెప్పినారు కోర్టుకు. కానీ వీళ్ళిద్దరు మాత్రం కోర్టుకు అటెండ్ కాలేదు. సో వీళ్ళిద్దరి పైన మేడిగడ్డకి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 8 మంది పైన జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి వాసి ఒక పెద్ద ఆయన ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీళ్ళపైన కేసులు నమోదు చేసింది. వీళ్ళంతా మేడిగడ్డను ఖతం చేసేసారు, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలో ముంచిన వీళ్ళంతా అని చెప్పి పెద్ద ఎత్తున ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి ఆ విషయం మనం ఇక్కడ చాలా క్లియర్ గా చూద్దాం. వచ్చే నెల 17న హాజరు కండి అంటే వచ్చే నెల 17వ తారీఖు జయశంకర్ భూపాలపల్లి కోర్టు మళ్ళీ ఈ 8 మందిని పిలుస్తున్నారు. ఈ 8 మందిలో ఆల్రెడీ 6 ఎవరైతే హరీష్ రావు ఉన్నారో, మెగా కృష్ణారెడ్డి కానివ్వండి, లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, వీళ్ళు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ లాయర్లను పంపించే ప్రయత్నం చేసి కోర్టుకు హాజరుగామని చెప్పి వీళ్ళు రాలేదు. కానీ కేసీఆర్ లాయర్ని పెట్టలేదు, స్మితా సబర్వాల్ మేడం కూడా ఆఖరికి లాయర్ని పెట్టలేదు. వాళ్ళు ఏం పెడతారు? వాళ్ళకి ఏమొచ్చింది? కేసీఆర్ సార్ పెద్ద పట్టించుకోడు, 100 కేసులు నా మీద, ఇదేమవుతుందా ఈ పెద్ద కథన, అన్ని మన చేతిలోనే ఉండే అనుకుంటో ఏమో, లేకపోతే ఇంకా నేను ముఖ్యమంత్రి అనుకుంటుండో, ఇంకా నేను అధికారంలో ఉన్నా, నన్ను అనేటో లేడు అనేటటువంటి భావనలో కేసీఆర్ ఏమైనా ఉన్నాడా అనే ఆలోచన వస్తుంది. అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళి, ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాలేదు. అధికారం కోల్పోయిన తర్వాత అయినా ప్రతిపక్ష పార్టీ నేతగా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అయినా సరే ఈయన బయటకు వస్తలేడంటే నాకు తెలిసి ఇంకా అధికారంలో ఉన్నా అనేటటువంటి ఆ మత్తులో ఉన్నాడేమో కేసీఆర్ అనే ఒక వాదన వినబడుతుంది బయట. పెద్ద ఎత్తున వస్తున్న చర్చ, అందుకే మిస్సింగ్ కేసీఆర్ కనబడటలేదు అని చెప్పి చాలా మంది పోస్టర్లు పెడుతున్నారు. ఇది బయట బస్ స్టాండ్స్లలో, హోర్డింగ్స్లలో, మెట్రో పిల్లర్లమైన
లేకపోతే ఆ కరెంట్కి సంబంధించినటువంటి ఆ ఉంటాయి కదా మెయిన్స్, ఆ మెయిన్స్ వాళ్ళ పైన పెడుతున్నారు కేసీఆర్కి సంబంధించిన పోస్టర్. కేసీఆర్ కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సామాన్లు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కు కూడా మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి ఆయన కేసు నమోదు చేసిండు. భూపాలపల్లి జిల్లా సెషన్ కోర్టులో ఆయన కేసు నమోదు చేసి ఎట్టి పరిస్థితులలో వీళ్ళపైన విచారణ జరగాలంటూ కూడా 8 మంది పైన ఆయన పిటిషన్ దాఖలు చేసిండు. దాంట్లో సెప్టెంబర్ 5న రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా 8 మందికి సామాన్లు జారీ చేసిన కోర్టు కేసీఆర్ స్మిత తప్ప మిగిలిన వారు అంతా మిగిలిన వాళ్ళ తరపున అడ్వకేట్లు హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా అడ్వకేట్లు హాజరయ్యారు 6. కానీ కేసీఆర్ స్మితా సబర్వాల్ మాత్రం అడ్వకేట్లను పెట్టలే, వాళ్ళు పోలే. స్మితా సబర్వాల్ మేడం ఆమె ఐఏఎస్ ఎట్లయిందో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మొన్న మాట్లాడింది, మరి ఆమె మాట్లాడినటువంటి మాటలు ఆమెకు తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా ఎట్లా మాట్లాడిందో తెలియదు. ఒక మాటలు మాట్లాడితే ఆమె పైన అగ్గిరేఖ మండిపడ్డారు. బాలలత మేడం కూడా మాట్లాడింది. ఆమె చెప్పింది ఆమె ఏదేదో మాట్లాడుతా ఆమె ఏం మాట్లాడుతుందో ఏందో. అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ ఆ క్యాబినెట్ లో ఉండి ఆ కేసీఆర్ దగ్గర ఉండి కేటీఆర్ దగ్గర ఉండి ఆ మంత్రుల దగ్గర బీఆర్ఎస్ పార్టీ నేతల దగ్గర ఉండి ఆమెకి ఏమైనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారం ఈమెకి ఏమైనా అలవాటైందో ఏందో తెలియదు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాము. తర్వాత కేసీఆర్ స్మితా సబర్వాల్ తప్ప అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా అడ్వకేట్లను పంపించినట్టు ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపిన భూపాలపల్లి కోర్టు అని చెప్పి. సో ఈ నెల 17వ తారీఖు అంటే వచ్చే నెల 17వ తారీఖు ఇటు స్మితా సబర్వాల్ కేసీఆర్ ఇద్దరు కూడా కోర్టుకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అడ్వకేట్లను పంపించాల్సిన అవసరం లేదు, వీళ్ళే కోర్టుకు హాజరు కావాలి. స్మితా సబర్వాల్ పోవాలా, కేసీఆర్ కూడా పోవాలా కోర్టుకు. పోకపోతే నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా ఆల్రెడీ కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. ఒకవేళ ఈ విచారణను కనుక సిబిఐకి అప్పచెప్తే సిబిఐ బండారం మొత్తం బయట పెట్టేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ అరెస్టే టార్గెట్ అనే చర్చ వినబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కు ఓన్లీ ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటే కాదు, కాళేశ్వరం ఎంటైర్ ప్రాజెక్ట్ ఇష్యూ పెద్ద ఎత్తున నడుస్తున్నది. తర్వాత ఇదే కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో యాదాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్టు భద్రాద్రి పవర్ థర్మల్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ఆయనే ఛత్తీస్గఢ్ నుండి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసిందనేటటువంటి ఒక చర్చ కూడా భారీగా వినబడ్డది. ఆఖరికి కమిషన్ కూడా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చి పిలిస్తే కేసీఆర్ పోలే. ఆఖరికి విద్యుత్ కమిషన్ కి కేసీఆర్ నోటీస్ ఏది లేఖ రాసిండు, మీరు ఏదైతే విద్యుత్ కమిషన్ చైర్మన్ పదవి నుండి వైదొలగాలని చెప్పి. జడ్జినే నువ్వు వద్దు, ఆ జడ్జి పదవి నీకు సెట్ చేయాలంటుండు కేసీఆర్. ఇంత అహంకారం ఉంటుంది అన్నట్టు సార్కు. ఉద్యమకారుడు నేను సాగునట్లో తలకాయ పెట్టినా 10 సంవత్సరాల కొట్లాయిన అంటాడు కదా. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ నేను నిజాయితీ పరుడు అన్నప్పుడు నిజంగానే విద్యుత్ కమిషన్ దగ్గరికి పోయి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బాధ్యతను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. విద్యుత్ కమిషన్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఏం చెప్పాడు సారు. ఆఖరికి జడ్జి నేను జడ్జి పదవిలో సెట్ కావు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు, నువ్వు రాజీనామా చేయి అంటున్నాడు, వైదొలిగిపో అంటున్నాడు కేసీఆర్. విద్యుత్ కమిషన్ ఆ చైర్పర్సన్ అంటే ఇంత అహంకారం ఉంటుంది సార్కు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ దందా ఉందనేటటువంటి ఒక చర్చ వినబడ్డది. తర్వాత ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం, ధరణి వెబ్సైట్ కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇట్లా మాట్లాడుకుంటే పోతే మస్తుకున్నాయి కేసీఆర్ కథ. 1, 2 కాదు. దళిత బంధు, గిరిజన బంద్ అన్నాడు, బీసీ బంద్ అన్నాడు, మైనార్టీ బంద్ అన్నాడు, పైలట్ ప్రాజెక్ట్ అన్నాడు. ఓ మస్తు మిషన్ భగీరథ కథ, దళిత బంద్ అని చెప్పి. తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అంశము, ఇవన్నిట్లో పెద్ద ఎత్తున స్కాములు జరిగింది. స్కాములు జరగలేదని కాదు, ఇవన్నిటిపైన సిబిఐ విచారణ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఏ టైంలో అయినా కేసీఆర్ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ కేసీఆర్ కనుక 17వ తారీఖు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు, చెప్పలేము, ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మేడిగడ్డ అనేటటువంటి ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది, సంచలనంగా మారింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు ఆ కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో. అంత ఈజీగా వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అడ్డంగా ఇరుక్కునేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు స్మితా సబర్వాల్కి ఏం చేయాలని అర్థం కాక తలబట్టుకున్నది మేడం, తలబట్టుకున్నది ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్. సో కేసీఆర్ క్యాబినెట్లోనే ఉన్నదామా, ఆమె కీలక పాత్ర పోషించింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. హరీష్ రావు కూడా నోటీస్ ఇచ్చినారు. హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు. డబ్బులు ఎటు పోయినాయో హరీష్ రావుకే తెలుస్తుంది.
ప్రాజెక్ట్ ఎట్లా కట్టిలో కూడా హరీష్ రావుకే తెలుస్తుంది. ఇవి రెండు అంశాలలో హరీష్ రావు పెద్ద ఎత్తున పాత్ర ఉంటుంది కాబట్టి హరీష్ రావుని కూడా వదిలిపెట్టేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఏ టైం కన్నా కేసీఆర్ కి అరెస్ట్ వారెంట్ ఇవ్వచ్చు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి.